దైవ మర్మములు డిసెంబర్ 9. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. ప్రకటన 3:1. సార్దీసు సంఘకాలము సంఘ చరిత్రలో 5వ కాలము. చరిత్రాత్మకముగా ఇది సంఘ విప్లవమునకు చెందిన కాలమై ఉన్నది. ఏలయనగా ఆ దినములలో రోమన్ క్యాథలిక్ వారి పద్ధతులు ధిక్కరించబడెను. జీవించుచున్నారన్న పేరు మాత్రం కలిగి ఉండిరి గాని వారు మృతులుగానే ఉండిరి. ప్రకటన 3:1. నిలువుటంగీలు, కొవ్వొత్తులు మొదలగు సంస్కారములలో వారిలో ఉండెను గనుక వారు మృతులుగానే ఉండిరి. పరిశుద్ధాత్మ కార్యం మనలో జరుగని ఎడల మనము కూడా అలవాటులు, ఆచారములకు లొంగి తప్పుగా నడిపించబడదుము. పరిశుద్ధాత్మకు లోబడవలనని చూపించుటకు 7 ఆత్మలు కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను బయలుపరుచుకొనెను. ప్రకటన 3:4లో లోక వ్యవహారములలో జోక్యం కలిగించుకొనకూడదని సార్దీసు సంఘమును ప్రభు హెచ్చరించుచున్నాడు. విశ్వాసులను అపాయకరమైన ప్రమాదంలోనికి నడిపించినది లోక స్నేహమే. అనేక విశ్వాసులు మాటలలో, వస్త్రధారణలో, అలంకరణలో లోకస్తులను అనుసరించుదురు. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనను అసహించుకొనవలనని యోధా 23లో దేవుని వాక్యం చెప్పుచున్నది. లోకమును అనుసరించి వారి హృదయములు అపవిత్రతతో నిండియుండును. మన సౌందర్యము దేవుని పరిశుద్ధతయే. 1 దినవృత్తాంతములు 16:29. 1 పేతురు 3:2-5లలో నిజమైన సౌందర్యం యొక్క రహస్యము వివరించబడినది. జయించు వారికి తెల్లని వస్త్రం ఇయ్యబడునని వాగ్దానం చేయబడినది. ఈ తెల్లని వస్త్రము పరలోకపు సౌందర్యమును సూచించుచున్నది.